హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మజ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను చూపించబోయేది ఏంటి అంటే, నేను కొద్దిగా ఇడ్లీ పిండి ఉందండి ఇంట్లో. అయితే ఈవినింగ్ ఆకలేస్తుంది. టీ టైంలో కూడా చాలామందికి ఏదో ఒకటి తినే అలవాటు ఉంటుంది కదా. మెయిన్ అయితే మాకు అలవాటేనండి అలాగా. ఈవినింగ్ ఏదో ఒకటి ఉండాల్సిందే మళ్ళీని. కాబట్టి నేను కొద్దిగా ఇడ్లీ పిండి తీసుకుని దాంట్లో పునుగులు వేద్దామని చెప్పి మార్నింగ్ ఇడ్లీ వేసాను. ఇప్పుడు ఈవినింగ్ పునుగులు వేద్దామని చెప్పి కొద్దిగా ఇడ్లీ పిండి తీసుకుని అందులో నేనైతే ఏమేమి వేసాను అనేది చెప్తానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర వేసానండి. అండ్ టమాటా కూడా వేసాను నేను. ఎందుకంటే టమాటా వేస్తే కొద్దిగా లైట్గా ఫ్లేవర్ తగిలి టేస్ట్ ఉంటుందండి. అలా 2 స్పూన్లేమో బియ్యం పిండి వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ పిండి కొంచెం పలచగా ఉంటుంది కదండి. 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటే అది నూనె అనేది లాక్కుండా ఉంటుంది. అలా కొంచెం గట్టిగా మీరు ఉండ అయ్యేలా చూసుకుని వేసేసుకోవడమే ఇంకా పునుగులు. అంటే చాలామంది దోసల పిండితోని అలాగే మైదా పిండితోటి అలా వేస్తారు. కానీ ఇడ్లీ పిండితో కూడా మీరు ఒకసారి చూడండి, బయట కూడా చాలా అమ్మేవాళ్ళు ఇడ్లీ పిండి కూడా వేస్తారండి. దాని టేస్ట్ వేరే ఉంటుంది. అలాగే పొంగనాల్లో కూడా చాలామంది ఇవన్నీ వేసుకుంటారు. ఉల్లిపాయ మామూలుగా కామన్‌గా అయితే ఉల్లిపాయ అవి వేసుకుంటారు. క్యారెట్ వేసుకుంటారనుకుంటానండి పొంగనాల్లో. నేనెప్పుడు వేయలేదులెండి. అలాగే ఈ టమాటో కూడా ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక టమాటో కూడా వేసి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి పొంగనాల్లో కూడాని. ఇలా ఇంకా అన్నీ ఇలా వేపేసుకోవడమేనండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం బయట ఈ ఆయిల్ మరగబెట్టేసి వాళ్ళు అమ్ముతారు. దానికంటే జస్ట్ ఒక 10 నిమిషాల్లో ఈజీగా అయిపోతుందండి ఇంట్లోని. మార్నింగ్ టైం కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం పిల్లలు అది హడావిడి ఉన్నవాళ్ళు ఇలా ఈవినింగ్ ఏమైనా టీ టైంలో తినాలి అనిపించినప్పుడు కొద్దిగా ఎలాగో అందరిళ్ళల్లోనే ఇప్పుడు ఇడ్లీ పిండి, దోస పిండి లేకుండా అయితే ఉండదు కదండీ. అలా ఉన్నప్పుడు కొంచెం ఇలా ఏమన్నా జస్ట్ కొంచెం పిండి అండి. నేనైతే ఒక చిన్న కప్పు పిండి తీసుకున్నాను అంతే. చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ అయితే. ఇంకా ఇలా అన్నీ కూడా వేసేసుకోవడమే మనం. ఈ వీడియో మీకైతే ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్స్ అయితే ఇవ్వట్లేదు అసలు ఎవరూని. అలాగే నా మొక్కల వీడియోలు కూడా నేను ఈ మధ్య మొక్కల గురించి నేను అయితే ఎట్లా చూస్తాను, మొక్కల్ని ఎలా పెంచుతాను, వాటికి ఏమేమి ఇస్తూ ఉంటాను ఏంటి అనేది షార్ట్ వీడియోల్లో చాలా వరకు పెడుతున్నానండి. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే షార్ట్ వీడియోలు కూడా చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. ఎందుకంటే లైక్స్ ఇస్తే అవి మరికొంతమందికి రీచ్ అవుతాయండి. అందుకనే లైక్స్ అనేది. ఆల్మోస్ట్ ఇంక అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది మార్నింగ్ చేసిన ఇడ్లీలోకి. ఆ చట్నీ కూడా ఏంటి అని అంటే బీరకాయ తొక్కు ఉంటుంది కదండి, ఆ చట్నీ. ఓకే అండి, బాయ్ అండి.